హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఫంక్షన్ హెయిర్ స్టైల్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ హెయిర్ స్టైల్ కానైతే మీరు కానీ ట్రై చేస్తే ఏదైనా ఫంక్షన్ ఈవెంట్స్కి ఆర్ పార్టీస్కి మీ అందరి కళ్ళు అయితే మీ హెయిర్ స్టైల్ పైనే ఉంటాయండి. నిజమండి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ హెయిర్ స్టైల్ అనేది ఎలా వేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనం ముందు పాపటి తీసుకొని హాఫ్ హెయిర్ అనేది లెఫ్ట్ సైడ్కి, హాఫ్ హెయిర్ రైట్ సైడ్కి తీసేసుకొని బ్యాక్ ఉన్న హెయిర్కి అంతా మనం రబ్బర్ బ్యాండ్ అనేది వేసేయాలి, లైక్ పోనీటైల్ అనమాట. ముందు ఉన్న హెయిర్తో మనం కర్లింగ్ తిప్పేసుకోవాలండి. కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని మనం ఇక్కడ రోల్ చేస్తూ ఉన్నాము. నేనైతే 4 పార్ట్స్గా తీసుకున్నాను. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద హెయిర్ లెంత్ అండి. అంటే మీరు తీసుకున్న హెయిర్ అండ్ హెయిర్ క్వాంటిటీని బట్టి 3 or 4 మీకు ఎలా నచ్చుతుంది అనేది దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ వేస్తున్న తన హెయిర్ అయితే కొంచెం కర్లీగా ఉంటుంది. తనైతే స్కూల్లో ఫంక్షన్ పెట్టారండి అందరూ చిల్డ్రన్స్కి. సో ఆ ఫంక్షన్కి ఈ హెయిర్ స్టైల్ అనేది వేయించుకొని వెళ్తుంది. సో తన కర్లీ హెయిర్ కాబట్టి నేను ఈ హెయిర్ స్టైల్ ట్రై చేశాను. అండ్ దీనికైతే నేను 4 తీసుకున్నాను, లెఫ్ట్ సైడ్ 4 తీసుకున్నాను అండ్ రైట్ సైడ్ కూడా 4 అనేవి నేను రోల్ చేశానండి. సేమ్ నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే మీరు రోల్ చేసి, లెఫ్ట్ సైడ్ నేను రోల్ చేసినప్పుడు జస్ట్ క్లిప్స్ పెట్టానండి, ఎందుకంటే అవి లూజ్ అవ్వకుండా ఊడిపోకుండా. ఇప్పుడేంటి మనం ఏం చేయాలంటే ఈ లెఫ్ట్ సైడ్ రోల్ చేసినవి, రైట్ సైడ్ రోల్ చేసినవి రెండు కలిపేసి క్లిప్స్ అనేవి పెట్టేసుకోవాలి. కొంచెం మనం క్లిప్స్ పెట్టుకున్న తర్వాత అవి కొంచెం అతుక్కున్నట్టుగా లేకుండా పైకి కొంచెం లాగితే ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. సో ఇంతవరకు ఒక పార్ట్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఎక్కువ ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ ట్రై చేస్తారు. ఇక్కడ మనం డిఫరెంట్గా ఫ్రెంచ్ బ్రైడ్ ఎలా అయితే పైకి అంటే అల్లుకుంటూ పైకి రైట్ సైడ్ కొంచెం హెయిర్, లెఫ్ట్ సైడ్ కొంచెం హెయిర్ ఎలా తీసుకుంటామో ఈ హెయిర్ స్టైల్ కూడా అలానే, కాకపోతే కిందకి అల్లుకోవాలి. కింద అంటే 3 పాయలు మనం అల్లేటప్పుడు పైకి అల్లుకుంటూ కంప్లీట్ చేసుకుంటాం. ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే కిందకి అల్లుకుంటూ కొంచెం కొంచెం హెయిర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ కంప్లీట్ హెయిర్ స్టైల్ మొత్తం అలానే అల్లుకుంటూ వెళ్ళాలండి. ఒకటేంటంటే మనం ఈ హెయిర్ స్టైల్ ఇలా అల్లుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా ఫామ్ అవుతుందండి పైకి. సేమ్ ఏం డిఫరెన్స్ ఉండదు, సేమ్ అలానే ఫ్రెంచ్ బ్రైడ్ లాగే, కాకపోతే అది పైకి అల్లుకుంటాం, ఇది కింద కల్లుకుంటాం. ఇక్కడ ఏంటంటే 3 పాయలు నార్మల్గా పైకి అల్లుకుంటాం, ఇక్కడ కింద కల్లుకుంటున్నాం, ఎందుకంటే మనం పైనుంచి డౌన్వర్డ్స్ అనేది అల్లుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా కింద కూడా కిందకే అల్లేసుకుంటున్నాము, అలా వచ్చేస్తుంది. ఇక్కడ నేను బ్యాండ్ యూజ్ చేశాను. సో ఇదండి హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ కానీ మీరు ఒక్కసారి ఏదైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి, స్కూల్లో ఈవెంట్స్కి అయినా సరే, ఈవెన్ మీ కిడ్స్కి కానీ ట్రై చేసి చూడండి. ఒక ఆసమ్ లుక్ ఉంటుంది. తినైతే నాకు వెళ్ళొచ్చాక చెప్పింది, అక్క ఈ హెయిర్ స్టైల్ చాలామంది చూసి ఎవరు వేశారు, హెయిర్ స్టైల్ చాలా బాగుంది అక్క అన్నారు. ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చినట్టే లైక్, షేర్